నేను రామ్ న్యూస్ 9 టీవీకి స్వాగతం। ఇవాల్టి బులెటిన్స్ మున్నూరు కాపు ముద్దుబిడ్డ మాజీ శాసనసభ సభ్యులు స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా బొమ్మకల్లోని మున్నూరు కాపు వసతి గృహంలో స్వర్గీయ బొమ్మ వెంకటేశ్వరరావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్। బొమ్మైకన ఆశయాలను బొమ్మైకన ఆశయాలను బొమ్మైకన ఆశయాలను బొమ్మైకన అంటే బొమ్మైకన బొమ్మైకన బొమ్మ నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు। ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్న విధంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మొండి వైఖరిని విడనాడాలని చెప్పారు। తెలంగాణ అంటేనే బతుకమ్మ గుర్తుకు వస్తుందని, అలాంటి బతుకమ్మ ఆనవాళ్లు తొలగించడం అన్యాయమన్నారు। నిర్మల్ జిల్లా ముత్తోల్ మండలం కేంద్రంలోని సాయి మాధవ్ నగర్ లోని వెంకటరావు ఇంట్లో అద్దెకు ఉంటున్న ఎస్బీఐ ఉద్యోగి హనుమంతరావు భార్య హనుమంత్ చెల్లిపై కత్తితో దాడి చేశారు। హనుమంతరావు భార్య అశ్విని బుర్కా వేషంలో వచ్చి హనుమంతరావు చెల్లిపై దాడి చేశారు। బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది। హనుమంతరావు భార్య అశ్విని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। న్యూస్ కవరేజ్ కు వెళ్లిన ఓ ఛానల్ ప్రతినిధి రంజిత్ పై మంగళవారం రాత్రి హైదరాబాద్ లో సినీ నటుడు మోహన్ బాబు దాడి చేసిన విషయం తెలిసిందే। ఈ ఘటనని నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ అయ్యప్ప స్వాములు ఖండించారు। పట్టణంలోని అన్నపూర్ణ క్షేత్రంలోని అయ్యప్ప స్వాములు చేతులకు కండువా కట్టుకుని నిరసన చేపట్టారు। అయ్యప్ప దీక్షలో ఉన్న జర్నలిస్టుపై దాడి చేయడం సరికాదని అన్నారు। అయ్యప్ప స్వాములకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు। స్వామి శరణమయ్యప్ప నిన్న జరిగినటువంటి మోహన్ బాబు కుటుంబ కలహాలలో విచారణకు వెళ్ళినటువంటి రిపోర్టర్ ఒక అయ్యప్ప స్వామి దీక్షపరుడై ఉండగా అతను అయ్యప్ప దీక్షలో ఉన్నాడని కూడా చూడకుండా విచిత్రరహితంగా మోహన్ బాబు గారు తనపై దాడి చేసిండు। ఆ దాడిని మేమందరం అయ్యప్ప స్వాములను ఖండిస్తున్నాం। అలాగే మోహన్ బాబును త్వరగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం। స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప। స్వామి శరణమయ్యప్ప, 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 స్వామి పోలీసులు అరెస్టు చేసి సంగారెడ్డి జైల్లో ఉంచిన కోడంగల్ రైతు వీరనాయక్ కు గుండెపోటు వచ్చింది। ఎవరికీ తెలియకుండా జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు। సంగారెడ్డి జిల్లాలో చికిత్స కొనసాగుతుంది। ఈ విషయం బయటకు రాకుండా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది। మోహన్ బాబు చేతిలో దాడికి గురి జర్నలిస్ట్ రంజిత్ కు యశోద హాస్పిటల్లో సర్జరీ జరిగింది। బోన్ మొత్తం 3 లేయర్లలో సర్జరీ చేసి స్టీల్ ప్లేట్లు అమర్చారు వైద్యులు। 3 గంటల పాటు సర్జరీ నిర్వహించిన వైద్యులు ఈ రోజు మొత్తం అబ్జర్వేషన్ లోనే ఉంచనున్నట్లు సమాచారం। సూర్యాపేట పెన్పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధమయ్యాయి। 6గురికి తీవ్ర గాయాలయ్యాయి। భారీగా ఆస్తి నష్టం జరిగింది। ఇంతటితో బులెటిన్ సమాప్తం। నమస్కారం। గ్యాస్ ఉంది, గ్యాస్ పేరుతుంది మరి అలా ఉంది। ఫైర్ బ్రిగేడ్ ఫోన్ చేయించా